కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి తప్ప ఆయనతో ఎలాంటి శత్రుత్వం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి వచ్చి విలువైన సూచనలు చేస్తే స్వీకరిస్తామన్నారు. ఏపీ మంత్రి లోకేష్ తో కేటీఆర్ రహస్య భేటీలు దేనికోసమో ప్రజలకు తెలియాలన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ వస్తే చర్చకు సిద్ధమని, గంజాయి బ్యాచ్ తో తాను చర్చించబోనని చెప్పారు. సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని చిట్చాట్లో చెప్పారు సీఎం. ఇక ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయిన రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్ట్స్ పై వినతి పత్రాలిచ్చారు. ఢిల్లీలో రెండో రోజు టూర్లో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నందున ప్రతిపాదిత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ ప్రాజెక్టు, మైక్రో ఎల్ఈడి డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్టు, క్రిస్టల్ మ్యాట్రిక్స్ కు ఆమోదం తెలపాలని కోరారు. ఫ్యూచర్ సిటీలో హైటెక్ ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుకు నిధులు కోరారు. RRR కు సమాంతరంగా రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ డ్రై పోర్టు నుంచి బందర్ ఓడరేవ్ కు అనుసంధానంగా రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. కాజీపేట రైల్వే డివిజన్ తో పాటు కొత్త రైలు మార్గాలను వేయాలని అశ్విని వైష్ణవ్ను కోరారు. అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత మీడియాతో చిట్చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు సీఎం రేవంత్. ఏపీ మంత్రి లోకేష్ తో కేటీఆర్ రహస్య భేటీ దేనికని ప్రశ్నించారు. ఇప్పటికే కేటీఆర్ లోకేష్ ను 3 సార్లు రహస్యంగా కలిశారన్నారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్ అని, ఆయన చుట్టూ ఉన్నోళ్లంతా డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు రేవంత్. కేటీఆర్ ఫ్రెండ్ కేదార్ డ్రగ్స్ తీసుకునే దుబాయ్లో చనిపోయాడని, దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ను తెప్పించామన్నారు. కేటీఆర్ చిట్టా మొత్తం తన దగ్గరుందన్న రేవంత్ వైట్ ఛాలెంజ్ విసిరితే ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. నదీ జలాల్లో తెలంగాణకు చేయాల్సిన నష్టమంతా 10 ఏళ్లలో కేసీఆర్ చేశారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు జరిగిన నష్టంపై అసెంబ్లీలో చర్చకు రెడీ అన్నారు. కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత తనదని, సభకు వచ్చి సూచనలు ఇవ్వాలన్నారు. గొర్రెల స్కామ్, ఈ ఫార్ములా, శివబాలకృష్ణ కేసులోకి ఎంటర్ అయిన ఈడీ ఎందుకు అరెస్టులు చేయట్లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలన్నీ పారదర్శకంగా పనిచేస్తున్నాయని, దేనికైనా టైం రావాలని చెప్పారు. ఏ సినిమాలోనైనా క్లైమాక్స్ లోనే విలన్లకు శిక్షలు పడతాయన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కూడా అదే జరగబోతోందన్నారు. పాలన అంటే ఫామ్ హౌస్ లో పడుకోవడం కాదని, కేసీఆర్ విలువైన ప్రతిపక్ష పాత్రను పోషించడం లేదన్నారు రేవంత్. 42% రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్, రాష్ట్రపతికి పంపిన చట్టం వేర్వేరని చెప్పారు. 2018లో బీసీ రిజర్వేషన్లను 23% తగ్గించిందే కేసీఆర్ అని చెప్పారు. రిజర్వేషన్లు 50% మించొద్దని చట్టం చేసిందే బీఆర్ఎస్ అని వివరించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం లేదన్నారు సీఎం. బీజేపీకి దమ్ముంటే గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో అమలవుతున్న రిజర్వేషన్లను తీసేయాలని సవాల్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.